అనేది మహాభారత ఇతిహాసంలో భాగమైన ప్రముఖ ఆధ్యాత్మిక హైందవ గ్రంథం 18 అధ్యాయాలుగా విభజించబడింది భగవద్గీత అనేది. ఇందులో 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వము 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలుగా ప్రసిద్ధి. మరి నేనెందుకు మనమెందుకు భగవద్గీత చదవాలి అనే దానికి భగవంతునితో తనకు గల సంబంధాన్ని మరచిపోవడమే మనిషి దుఃఖ పరంపరలో చిక్కుబడడానికి కారణం. సర్వమంగళకారిణి, సర్వ సంశయ నివారిణి, సర్వార్థ ప్రదాయి అయిన భగవద్గీత జీవన సమరంలో మనిషికి తోడుగా నిలిచి విజయాన్ని చేకూర్చడానికే అవతరించింది అని తెలుసుకోవాలి. అర్జునుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనము. మనిషికి మనస్సు, దేహము ద్వారా, ఇతర జీవుల ద్వారా దైవికముగా ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి. వాటిని నిజంగా పరిష్కరించుకోవడానికి భగవద్గీత యథాతథాన్ని అనుసరించడం తప్ప అన్యోపాయము లేదు. భగవద్గీత యథాతథంను అనుసరిస్తూ జీవనయాత్ర చేసే బుద్ధిమంతుడు శ్రీకృష్ణ భగవానుడే దేవదేవుడని తెలుసుకోవడానికి వాడై అతనికి శరణు పొంది సుఖశాంతులతో జీవించి జీవన సార్థకతను పొందుతాడు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు, సందేహాలకు భగవద్గీతలోనే సమాధానాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. వాటికి సమాధానాలు లభించే భగవద్గీత శ్లోకాన్ని ఉదాహరించాము. గీ అని అంటాము కదా షార్ట్కట్ లో, అంటే భగవద్గీత 2.22 అంటే 2వ అధ్యాయములోని 22వ శ్లోకము అని అర్థం. ఓకే, ఈ యొక్క శ్లోకం ఏదైతే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృదా ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి అని వివరించడం జరిగింది. అట్లనే వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగత్తుకి శ్రీకృష్ణ భగవానుడే దేవదేవుడు అని ఈ యొక్క శ్లోకంలో తెలియజేయబడింది. ఈ యొక్క భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి హితబోధ చేస్తాడు. ఆ హితబోధలో ఈ భగవద్గీతను మనము ఆ యొక్క సారాంశంలో తెలుసుకోవడానికై మనము ఆ భగవద్గీతను పఠనం చేయాలి. చేస్తారా? అందరూ చేస్తారా? పఠిస్తారా? భగవద్గీతను చదవాలి విద్యార్థులు మరియు నాతోటి ఉపాధ్యాయులు బృందం. థ్యాంక్ యూ వెరీ మచ్.